హలో అండి. నేను రవి. ఈరోజు నేను రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్ యొక్క ప్రెజెంట్ వర్క్ స్టేటసు మీకు చూపించబోతున్నా. సో, ఈ వీడియోలో ఏంటంటే ప్రతి లొకేషన్‌కి సంబంధించిన ఏరియా నేము, డేటు మీకు లెఫ్ట్ కార్నర్‌లో కనిపిస్తాయి. మీరు గమనించండది. సో, నేను సినన్‌తో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద స్టార్ట్ అయిన మా జర్నీ నిన్న 1 గంటకి స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు అంటే నేను నిన్న చూసినంత వరకు వర్క్ స్టేటస్‌తో చూసుకుంటే ఇక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది మనకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద. ఇదంతా గుట్టల్లా ఉంది కాబట్టి కొంచెం అలా స్లో ఉన్నట్టుంది. నేను ఇక్కడి నుంచి మనకు కలెక్టరేట్ మీదుగా మనకు కలెక్టరేట్ లెఫ్ట్ సైడ్ వెంచర్స్‌ని దాటుకుంటూ తిమ్మాపూర్ లేమూడ్ రోడ్‌కెళ్ళాను. ఈ రోడ్ చాలా బాగుంది. 2 లైన్ రోడ్ చాలా బాగుంది. మనకు ట్రాఫిక్ కూడా ఏమి అనిపించలేదు. కాకపోతే ఇది మనకు ఫారెస్ట్‌లో ఎళ్తుంది కాబట్టి రోడ్ చాలా మంచిగా అనిపిస్తది నాకు నిన్న కొంచెం మబ్బు మబ్బు ఉండే వరకు వాతావరణం మబ్బు మబ్బు ఉండే వరకు మంచిగా హాయిగా అనిపించింది. చాలా బాగుండే రోడ్ అది. అక్కడి నుంచి మనము లేమూర్‌లో కూడా మనకు కొంచెం వర్క్ స్లో అనిపిస్తుంది. కొంచెం అంటే ఇదంతా మైదాన ప్రాంతంలాగా ఉంది మొత్తం మనకిది. మనకిది వర్క్ రోడ్ వచ్చేసి మంచి స్ట్రెయిట్ లైన్ లాగా కనిపిస్తది. మనము చూసిన ప్రతి చోట అంటే జనరల్‌గా చెప్పాలంటే ఇది టోటల్ స్ట్రెయిట్ లైన్‌లో ఉంది మనకు గ్రీన్‌ఫీల్డ్ హైవే. నా ఇంటెన్షన్ ఏంటంటే మనకు గ్రీన్‌ఫీల్డ్ రతన్ టాటా రోడ్డు మంత్లీ అప్డేట్ అంటే ఫుల్ అప్డేట్ అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే వర్క్ జరుగుతుందో అన్ని చోట్ల అప్డేట్ ఇద్దామనేది నా ప్లానింగు. మనం ఇప్పుడు లేబోర్ నుంచి తర్వాత రాజ్‌లోరు నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఎఫ్‌సిడిఏ స్కిల్ యూనివర్సిటీ దగ్గర. ఆ తర్వాత మనకు కడతాల్. ఆ తర్వాత మనము ఎక్కువైపల్లి. ఒకవేళ ఎక్కువైపల్లిలో వర్క్ జరగట్లేదంటే ఆ తర్వాత ఆకుతోటపల్లి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంత్లీ అప్డేట్ ఇస్తాను రతన్ టాటా రోడ్డు. అంటే ఎవరైనా మనకు రతన్ టాటా రోడ్ అప్డేట్స్ గాని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఇంటెన్షన్‌తో ఉన్నవాళ్ళు రెగ్యులర్ ఎవ్రీ మంత్ నేను అప్డేట్ ఇస్తాను. మనకు గూడూరు లేమూర్ రోడ్ మీదుగా రాజ్‌లో స్టార్ట్ అయినాము. రాజ్‌లో వెళ్ళిపోయినాము. ఇక్కడ మాత్రం చాలా పెద్ద మొత్తంలో పని జరుగుతుంది. మనకు విలేజ్ ఆనుకునే రోడ్ వెళ్తుంది. నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జ్ రావచ్చు. అంటే అనిపిస్తుంది నాకు బ్రిడ్జ్ రావచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అంటే వర్క్ చూస్తే అట్లా అనిపిస్తుంది. ఇక్కడ మనకు రోడ్ చూస్తే మనకు స్పష్టంగా ఓవర్‌వ్యూ వచ్చేసింది. మనకు హై స్పీడ్ రైల్‌కి గ్యాప్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది. మంచి మామిడి తోట మధ్యలో రోడ్ కనిపిస్తుంది ఇక్కడ. మనకి ఇక్కడ రాజ్‌లోని ఆనుకునే ఉంది కదా! ఇక్కడ మనకు టెంపుల్స్ ఉన్నాయి. ఒక 2, 3 టెంపుల్స్ ఉన్నాయి. ప్లస్ మనకు సమాధులు కనిపిస్తున్నాయి. బోర్‌వెల్స్ కూడా కంప్లీట్‌గా క్లోజ్ చేయలేదంటే మనకు వ్యవసాయం కోసం వేసిన బోర్‌వెల్స్ ఉంటాయి కదా! కంప్లీట్‌గా క్లోజ్ చేయలేదు. అది కాకుండా 2 విలేజ్ రోడ్స్‌ని మనకు క్రాస్ చేయాల్సొస్తుందన్నట్టు. ఉన్న హైట్ ఇదంతా చూసుకుంటే మేబీ మనకు ఆర్ఓబీ వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్టు. ఇది నేను అన్ని చోట్ల మనకు వర్క్ ప్రోగ్రెస్ చూస్తుంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేసేలాగా అంటే నాకు అనిపిస్తుంది. అంటే కంప్లీట్ అయ్యేలాగా అనిపిస్తుంది. మనకు మేబీ రేడియల్ రోడ్ మార్కింగ్, రేడియల్ రోడ్స్ వచ్చేస్తే అంటే ఓన్లీ రతన్ టాటా రోడ్డు రేడియల్ రోడ్స్ కాకుండా మనకు రేడియల్ రోడ్స్ కూడా వచ్చేస్తే ఏరియా వాల్యుబుల్ అవుతుంది. నేను ఒకప్పుడు అనుకునేది మనకంటే ఆల్మోస్ట్ ఆకుతోటపల్లి దగ్గర కూడా వెంచర్స్ ఉన్నాయి. ఏం అసలు అంటే అప్పుడు అనిపించేది వీటికి ఏం వాల్యూ ఉంటదని. ఇప్పుడు రతన్ టాటా రోడ్ వచ్చి రేడియల్ రోడ్స్ ప్రాపర్‌గా వచ్చేస్తే అసలు అది ఊహించలేం దాన్ని. మీరు రాజ్‌లోర్‌లో గమనించొచ్చు. ఇది మనకు మామిడి తోటల మధ్యలో మనకు ఆ యెల్లో కలర్ స్టోన్ కనిపిస్తుంది కదా! అది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడు, రైట్ హ్యాండ్ సైడు మార్కింగ్ స్టోన్స్ అవి.
సో ఇక్కడ చూడొచ్చు మనకు టోటల్గా ఒక స్ట్రక్చర్ వచ్చేసింది రోడ్కి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా నేను. సో ఇది మనకు స్ట్రెయిట్ లైన్లో కనిపిస్తుంది చూడండి. సో ఆ గుట్ట తర్వాత మనకు FCDA స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. సో అది చూద్దాం మనం. సో ఇన్ బిట్వీన్ మనకు రంగారెడ్డి కలెక్టరేట్, FCDA స్కిల్ యూనివర్సిటీ వరకు చూస్తే మనకు వర్క్ చాలా వేగంగా ఉంది. సో అంటే మనకు కనిపిస్తుంది కూడా. సో అదే మనము కొంచెము అటు సైడ్ అంటే మనకు స్కిల్ యూనివర్సిటీ తర్వాత నెక్స్ట్ కడతాల్ కానీ, ఆ తర్వాత మనం ఆకుతోటపల్లి సైడ్ కానీ కొద్దిగా కొంచెం వర్క్ స్లో ఉంది. మేబీ అది ల్యాండ్ అక్విజిషన్లో కొంచెం స్లో అయి ఉండొచ్చు, కానీ వర్క్ మాత్రం టోటల్గా అంతటా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆకుతోటపల్లి వరకు అంతటా వర్క్ స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ FCDA దగ్గర వర్క్ చాలా అంటే భారీ ఎత్తున జరుగుతుంది. సో నేను ఒక హైట్ ప్లేస్ చూసుకొని వీడియో తీయడం స్టార్ట్ చేసిన. ఇక్కడికి వచ్చే వరకు 3:45 అయింది. సో బాగా ఆకలి మీద ఉన్నాము. ఓకే, ఇంకా శ్రీనా నేర్పినట్టు మళ్ళీ స్వీట్ హౌస్కి పోయి సమోసానా ఏదో ఒకటి తినాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు స్ట్రెయిట్ లైన్లో కనిపిస్తుంది రోడ్ అంతా. మీరు ఇంతకుముందు రాజులూరు దగ్గర నేను చూపించిన కదా, ఆ గుట్ట మనము క్రాస్ చేసి యువతలకి వర్క్ స్టార్ట్ అయింది మళ్ళీ. సో మీరు అంతా చూడొచ్చు, అది స్ట్రెయిట్ లైన్లో మనకు వర్క్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ వర్క్ చాలా స్వింగ్ మీద నడుస్తుంది. మొత్తం టోటల్గా చాలా వరకు హిల్ ఏరియానే ఉంది అంతా. అంటే మనం ఎక్కడ చూసినా రాళ్ళే కనిపిస్తుంది. ఈ రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర కానీ. సో కొద్దిగా మనకు లేమూరు రాచలూరు బెల్ట్ మాత్రమే కొంచెం మైదాన ప్రాంతాల్లో ఉంది, కానీ మొత్తం హిల్లీ సెక్షనే ఉంది. దాదాపు ఆకుతోటపల్లి దగ్గర కూడా మనకు హిల్లీ సెక్షనే ఉంది ఎక్కువగా. సో మరి అది చూడొచ్చు ఎక్స్కవేషన్ అంతా ఏ రకంగా ఉంది అనేది. సో నేను ఇది చాలా హైట్లో అండి. మళ్ళీ మనము ఫార్మాసిటీ రోడ్ సైడ్ చూపిస్తున్నాం, ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ చేసుకొని మేము ఇంకా కడతారు వెళ్ళిపోతున్నాము. మేము ఇక్కడ కంప్లీట్ చేసుకొని కందుకూరు పోయి కందుకూరులో 2 సమోసాలు తీసుకొని తిని ఇక కడతాల్ వచ్చేసాము. సో ఇది కడతాల్లో మనకు అన్మాస్పల్లి దాటిన తర్వాత, తాండా దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఎల్ఎన్టీ మంచి భారీ సెటప్ చేసుకున్నది. సో ఇది చూడొచ్చు, మనకు గుట్టల మధ్యలో చాలా హైట్లో మనకు వెళ్తుంది ఇక్కడ రోడ్డు. సో ఇది కంప్లీట్ చేసుకొని మా ప్లానింగ్ ఏంటంటే ఆకుతోటపల్లి సైడ్ వెళ్ళాలనేది. సో ఆకుతోటపల్లి వెళ్ళేటప్పుడు మనము ఎక్కువైపల్లి చూద్దాం అనుకున్నాము, కాకపోతే ఎక్కువైపల్లిలో మనకు వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఆ లైన్లో వెళ్తూ రైతును కనుక్కుంటే ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉందన్నట్టు చెప్తున్నారు అన్నట్టు. సో ఇంకా అక్కడ భూములు రిలీజ్ కానట్టున్నాయి. సో మనకు కానీ ఎక్కువైపల్లి తాటి చెట్ల మధ్యలో ల్యాండ్స్కేపింగ్ అంతా చాలా బాగుంటుంది. సో అక్కడ నుంచి మనం ముద్విన్ నుంచి మనకు మడ్ రోడ్ మీద వెళ్తూ ఆకుతోటపల్లి వెళ్ళినాము. నిదానం జారే.
ఇది ఇక్కడ మనము అక్తోటపల్లి దగ్గర ఉన్నాము. అక్తోటపల్లి కోనాపూర్ మధ్యలో ఈ వర్క్ మీరు చూడొచ్చు. సో నేను రతన్ టాటా రోడ్ని బేస్ చేసుకొని ఫామ్ ల్యాండ్ స్టీల్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో 1 ఎకర్ నుంచి 10 ఎకర్స్ వరకు పుల్అప్ చేసి పెట్టాను ల్యాండ్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను మంత్లీ ఒక ఫుల్ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను రతన్ టాటా రోడ్ వర్క్.